ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే మా సభ్యులు వెంటనే లడ్డు మీద చర్చ జరగాలని చర్చ మొదలు పెట్టినప్పుడే వెంటనే అటువైపు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న మంత్రులు వెంటనే ఆ చర్చ ఆపాలని చర్చను ఆపించడం జరిగింది. అంటే అక్కడ ఏదైతే వాళ్ళు ఒక స్టేట్మెంట్ చదివిన తర్వాతే చర్చ మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఏదైతే శాసనసభ వ్యవహారాలు చూసే మంత్రి గారే స్వయంగా చర్చను ఆపించడం, అక్కడ ఉన్న మంత్రి గారే ఆ సభను ఆర్డర్లో పెట్టాలా కానీ చర్చను ఆపించడం అనేది నిజంగా దారుణం. ఎందుకంటే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే చైర్మన్ గారికి కూడా ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో చైర్మన్ గారికి తెలియకుండానే ఆ స్టేట్మెంట్ వాళ్ళ టేబుల్ మీదకి వెళ్ళింది. అంటే ఇక్కడ మరీ విషయం ఏంటంటే ఇంత దారుణంగా ఏదైతే మేము ఈ ముఖ్యమంత్రి గారు చేసిన అవాస్తవాలను ఇవి ప్రజలకు తెలియజేయాలని మేము అప్పటి నుంచి కూడా ఇది ఆదాయం లేని బడ్జెట్, అలాంటి బడ్జెట్ ప్రజలకు తెలియజేయాలని కూడా అప్పుల బడ్జెట్ కూడా ప్రజలకు తెలియజేయాలని మేము బడ్జెట్లో కూడా ఈ డిస్కషన్లు పెట్టి కూడా అయినా కూడా మేము 4-5 రోజులు దాన్ని లడ్డు మీద డిస్కషన్ రాయాలని వాయిదా తీర్మానం ఇస్తూ కూడా 26కు బీఎస్సీలో ఇది ఫిక్స్ చేస్తే ఈరోజు కూడా అటు లడ్డు మీద డిస్కషన్ పెడతామని పెట్టినట్టే పెట్టి ఈ చర్చకు రావడానికి మాత్రం ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు? అంటే వీళ్ళు చర్చకు వస్తే అంటే వీళ్ళు హెరిటేజ్కు హిందాపూర్ డైరీకి ఉన్న సంబంధాల గురించి బయటపడుతుందనని వీళ్ళు భయపడుతున్నారా? లేకపోతే హెరిటేజ్కు బాబా బోలే దానికి ఉన్న సంబంధాలు బయటపడతాయని భయపడుతున్నారా? అంటే ఏదైనా సరే ఈరోజు ఈ చర్చ జరిగితే వాళ్ళు ఏవైతే ఈ అవాస్తవాలు మాట్లాడారో ఈ అవాస్తవాలన్నీ కూడా బట్టబయలవుతాయని ఈరోజు వాళ్ళు భయపడుతున్నారు. అయితే ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం, ఇంకా ఈ లడ్డు మీద మీరు ఏదైతే అవాస్తవాలు మాట్లాడినారో ఈ అవాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ఏదైతే సుప్రీంకోర్టు సిట్ ఇచ్చిందో ఆ సిట్టును మాకు అనుకూలంగా అంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి మా సిట్ ఇచ్చారు, దాన్ని ఖచ్చితంగా ప్రజలకు క్లియర్గా అర్థమైంది. కానీ ఈ హౌస్లో ఈ శాసనమండలిలో ఈ సభలో ఖచ్చితంగా చర్చకు రావాలి. చర్చకు వచ్చేంత వరకు కూడా మేము మా డిమాండ్ ఇది, చర్చకు వచ్చేంత వరకు కూడా మేము ఇలాగే ఇది కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఈరోజు చర్చకి ఎంతగా భయపడుతుందో నిన్న వాళ్ళు వ్యవహరించిన తీరు బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మేము చర్చకు సిద్ధం అన్నారు, బీఏసీలో ఒప్పుకున్న వాళ్ళు చర్చ ప్రారంభం అయ్యేసరికి అది జరగకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేసి అడ్డుకట్ట వేసి నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసేటట్టుగా చేసేశారు. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ఈ చర్చ అంటే భయపడుతుంది అనేది మనకి ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుపతిలో కోట్లాది మంది భక్తులు భక్తితో సమర్పించిన డబ్బులు హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీకి మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేస్తున్నాం మేము అని చెప్పి చర్చ కనుక జరిగితే ఈ బాగోతాలన్నీ కూడా బయటపడతాయి అని భయపడి ఈరోజు చర్చకి వెనకడుగు వేస్తూ పారిపోతుంది ప్రభుత్వం. ప్రతి సందర్భంలో కూడా గత వారం రోజులుగా మేము చర్చ కావాలని ఎంతగా పట్టుబడుతున్నా ఇంతగా పారిపోతూ ఉండే పరిస్థితి. అందుకే అసలు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు బయటపడతాయని వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని చెప్పి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి. వైష్ణవికి సంఘంకి ఉన్న సంబంధాలు దానికి ఉన్న వెనకున్న వ్యక్తులు వ్యవహారాలన్నీ బయటికి తీసుకొస్తాము అని భయపడి వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే జీవో నెంబర్ 746, 747 అనే జీవోలు ఆ రోజు మహానేత వైఎస్ఆర్ గారు ఏర్పాటు చేస్తే వాటిని నేను అధికారంలోకి వస్తే తీసేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం బయట పెడతాము అని చెప్పి భయపడుతూ ఉండే పరిస్థితి. అలాగే హెరిటేజ్కి ఇందాపూర్ అనేది అనుబంధ సంస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే విషయాన్ని మేము బయట పెడతామనే విషయం భయపడి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ఈ లడ్డు తాలూకా వాడే నెయ్యి ధరను తన సొంత సంస్థలకి ఎక్కువ ధరకి పెంచేసి ఇప్పించుకోవడం కోసం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తారు, ఒకసారి జంతు కొవ్వు వాడారని చెప్తారు, ఒకసారి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ వ్యవహారాలన్నీ మేము బయట పెడతామని భయపడి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము వీళ్ళు చర్చకు ఒప్పుకునేంత వరకు కూడా మా నిరసన ఇలాగే తెలియజేస్తూ ఉంటాము. ఈ రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంత తప్పుడు ప్రచారం ఆ దేవదేవుడు లడ్డు మీద చేశారు.
ఎంతో భక్తిగా కళ్ళకద్దుకొని స్వీకరించి ఆ లడ్డూ ప్రసాదాన్ని వీళ్ళు కల్తీ అయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి లేని దాన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది కల్తీ అయిందని ఒకవైపు, లేదంటే వీళ్ళకి హెరిటేజ్కి, ఇందాపూర్కి ఉన్న సంబంధాలు, హెరిటేజ్కి అలాగే బోలేబాబాకి ఉన్న సంబంధాలు, వీటన్నిటి మీద వీళ్ళు చర్చకి ఒప్పుకోవాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిస్తాము. అలాగే చూస్తే బడ్జెట్ దారుణంగా, చాలా దారుణమైన బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా అర్థమైంది, రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, నిరుద్యోగులు మోసపోయారు, ఉద్యోగులు మోసపోయారు. మరి ఆ బడ్జెట్ మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరిగేంత వరకు కూడా మేము నిరసన తెలియజేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. గత వారం రోజులుగా బడ్జెట్ సమావేశాలు బిగినైనప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆయనే లేవనెత్తడం జరిగింది. ముఖ్యమంత్రి గారే లేవనెత్తిన తర్వాత దాన్ని చర్చిస్తామని మేము పట్టుబట్టి ర్యాలీలు చేసి అన్నీ చేసిన తర్వాత, చాలా ఒత్తిడి తెచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని తీరా నిన్న సభలో లడ్డు మీద చర్చించేదానికి మా సభ్యుడు ప్రయత్నించినప్పుడు లేదు మంత్రివర్యులు మాట్లాడాలి, మంత్రివర్యులు మాట్లాడిన తర్వాతనే మీరు మాట్లాడాలి అంటూ దాన్ని కూడా ఆటంకాలు కలిగించి కేవలం ఆ సభను వాయిదా వేయడం జరిగింది. కాబట్టి నిజాలు ఏడ బయటకు వస్తాయో అనేటటువంటి ఉద్దేశంతో నిన్న సభను వాయిదా వేశారు. తప్పనిసరిగా మేమేం అడుగుతున్నామంటే, ఈ హెరిటేజ్ అనేటటువంటి కంపెనీని ఏమైతే ఇందాపూర్తో కానీ, వైష్ణవితో కానీ, లేకపోతే ఈ విధమైన మిగతా కంపెనీలతో ఇది లింకప్ అయి ఉంది కదా, ఈ నిజాలన్నీ బయటకు వస్తాయనేటటువంటి సంకల్పంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారా అనేది మాకు ఖచ్చితంగా తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా చర్చ పెట్టి ఎవరు ఏమిటి, ఎక్కడ తప్పు జరిగింది, మీరు తప్పు జరగకపోతే తప్పు జరగలేదని చెప్పండి, మేము కూడా చెప్తాం. ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు చేసినారు, ఎక్కడ ట్యాంకులు వచ్చినాయి, ఎవరి హయాంలో ఎనిక్కిపోయినాయి, అవన్నీ కూడా మేము కూడా తేల్చడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి కూడా చర్చించాం. రాయలసీమకు జీవనాధారమైనటువంటి సాగునీరు, తర్వాత సాగునీరు అన్నిటికి కూడా ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎత్తిపోతల పథకం గురించి మేము ప్రస్తావిస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసేటటువంటి రాజకీయాలు. ప్రీతమ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3,800 కోట్లు పెట్టి ఎత్తిపోతల పథకాన్ని తయారు చేస్తూ ఉంటే, అన్ని ప్రణాళికలు రచించి స్టార్ట్ చేస్తే దాన్ని ఈరోజు ఆఫ్ చేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఈరోజు ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారని అడిగినా కూడా దానికి కూడా జవాబు లేదు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ లడ్డు మీద చర్చ కానీ, తర్వాత ప్రాజెక్టుల మీద చర్చ కానీ, ఇవన్నీ కూడా కొనసాగించేదానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. యావత్ ప్రపంచంలోనే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒకసారి చూడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా చూస్తే తిరుపతి లడ్డు విషయంలో పంది కొవ్వు ఆవు నెయ్యిలో కలిపడం అనేటువంటి అభియోగం వారు చేయటం జరిగింది. ముఖ్యంగా చూస్తే సిబిఐ కానీ సిట్ కానీ ఇంత క్లియర్ కట్గా ఇచ్చాక కూడా వీరు ఈ రోజున మరి అపవాదం మోపుతూ, వారు ఎంతసేపు ఉన్నా కూడా గతంలో వీరు హెరిటేజ్ నుంచి ఇందాపూర్ నుంచి సప్లై చేసినటువంటి నెయ్యి గతంలో 350 రూపాయలు ఉన్నటువంటిది ఈ రోజున 650 రూపాయలు కోట్ చేసి వాళ్ళు టెండర్ దక్కించుకోవడం జరుగుతూ ఉంది. అంటే దీని వెనుక చూస్తూ ఉంటే మాయాజాలం మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఇటువంటి ఇష్యూ మీద చర్చ పెట్టాలనేటువంటిది మేము శాసన మండలిలో మేము ప్రతిపాదిస్తే వారి బీఎస్లో ఒప్పుకొని, మరి నిన్నటి దినంన కరెక్ట్గా మనం చర్చకు వచ్చే టైంలో వారు తోక ముడిచడం జరుగుతూ ఉంది. కాబట్టి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు కానీ వీరికి సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.